హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన చల్ల మిరపకాయలు ఊరబెట్టుకుందాము. ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటప్పుడు చేసుకుంటే బావుంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు పప్పుచారులోకి, పప్పన్నంలోకి తినడానికి మంచి రుచిగా ఉంటుంది. మిరపకాయలు శుభ్రంగా 2 సార్లు కడిగేసి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మూడికలైతే అలానే వదిలేసేయాలి. ఇష్టం లేకపోతే తీసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టేసి ఒక బేసిన్‌లోకి తీసుకోవాలి. కేజీ మిరపకాయలకి అర కేజీ పెరుగైతే వేసుకోవాలి. ఈ పెరుగు ఒక వెడల్పు టబ్బులో వేసుకుంటే మనకి ఊరడానికి బావుంటుంది. అలాగే గడ్డుప్పు రుచికి సరిపడా. ఇది వేపేసి పొడి చేసుకున్న జీలకర్ర పొడండి. ఈ జీలకర్ర పొడి వేసుకుంటే మంచి వాసన వస్తుంది మిరపకాయలు తినేటప్పుడు. వాము పొడి కూడా వేసుకోవచ్చు. ఈ 2 బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా వేసుకోవాలి. అందులో మిరపకాయలు వేసేసి బాగా కలిపేసి ఒక జాలి గిన్నె మూత పెట్టుకొని 3 రోజుల తర్వాత ఎండబెట్టుకోవాలి. థాంక్ యూ.